పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొనుటకై అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తిపీఠంలో నానాజీ పట్నాయక్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17, 18, 19 గణపతి లలిత నవగ్రహ చండీ హోమాలు జరుగును. పాల్గొనదలిచిన వారు కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్తే మా శ్రీమాత్రే నమః. మాఘమాసంలో అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని అనార్థాలు జరిగే అవకాశం ఉంది, అల్లకల్లోలం అయిపోతుంది అని భయపెట్టిస్తున్నారు. అంటే అమావాస్య ముందు రోజున మరుసటి రోజున కూడా ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి. అమావాస్య అంటేనే చాలా వరకు భయపడతారు చాలామంది. ఇప్పుడు అమావాస్య రోజు ఏమవుతుంది అంటే కళలు తగ్గిపోయి ఉంటాయి. ఆ రోజు అంటేనే మనకి చాలా నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు నిత్య కళలు అని 16 కళలు ఉంటాయి. పౌర్ణానికి ఆ కళలు పెరుగుతూ పోతాయి. అమావాస్య వచ్చేటప్పటికి ఆ కళలు తగ్గుతూ వస్తాయి. ఆ తగ్గుతూ రావడంతో ఏమైపోతుంది అని అంటే మనకి అంటే భూమి పైన నివసించే మానవులకి శక్తి క్షీణిస్తుంది అంటారు. ఎప్పుడైతే మనకి నిత్య కళలు పెరుగుతూ పోయినప్పుడు మన దేహంలో శక్తి పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే ఆ నిత్య కళలు అనేటివి తగ్గుతూ వచ్చే టైంకి అమావాస్య టయానికి మన దేహంలో శక్తి అనేది కొంచెం క్షీణిస్తుంది. ఆ క్షీణించడం ఏమైపోతుంది అని అంటే ఈ అమావాస్య కారణంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ అమావాస్య కారణంగా ఇది జరిగింది, బయటికి వెళ్ళడం, యాక్సిడెంట్స్ జరుగుతాయి అనడం, ఇదంతా ఏమైపోయిందంటే పూర్వం నుండి వచ్చింది. అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, అమావాస్య రోజు ఊరు దాటకూడదు అని అంటే ఆల్రెడీ మన దేహంలో శక్తి ఉండదు. అది ఎందుకు ఉండదు అని అంటే మన మనస్సు అనేది ఒకటి ఉంటుంది కదా. మనస్సు అనేది చంద్రునికి కారకం. అవును, చంద్రగ్రహానికి కారకం. ఆ రోజు చంద్రునిలో కళలు ఏవి ఉండవు, 16 కళలు తగ్గిపోయి ఉంటాయి. ఈ మనస్సు సరిగ్గా ఉండదు అంటే మనం తీసుకునే డిసిషన్స్ కరెక్ట్గా ఉండవు అమావాస్య రోజు సైంటిఫిక్గా. ఓకే, ఆ రోజు చంద్రుడికి కూడా చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ చంద్రుడికి ఎనర్జీ ఉండడం వల్ల ఉంటేనే మానవుడు ఎనర్జీగా ఉంటాడు. మన మనస్సు కరెక్ట్గా పనిచేస్తుంది. మనస్కారకుడు చంద్రుడు అంటాము. ఆ మనస్కారకుడు చంద్రుడు క్షీణించి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మనం తీసుకునే డిసిషన్స్ కరెక్ట్గా ఉండవు అని పురాణ శాస్త్రంలోనే చెప్పబడింది. ఇది ఆ రోజు ఏం చెయ్యొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ప్రకృతి ఎలా అంటే మన బాడీ ప్రకృతి రెండు ఒకటే. అవును, మనం ఏదైతే చేస్తామో అదే మనకి ప్రకృతి రిటర్న్ ఇస్తుంది అంటాం. ఇప్పుడు అమావాస్య రోజు ఏమైపోతుంది, ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారు, సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో అలలు అమావాస్యకి పౌర్ణానికి హెవీగా వస్తాయి, హెవీ పెరుగుతాయి అని చెప్తారు. ఇది ఎందుకు చెప్తారు అని అంటే మన బాడీలో కూడా 78% వాటరే ఉంటుంది. ఓకే, భూమిలో 78% వాటరే ఉంటుంది. భూమి, బాడీ, అవును, మానవ శరీరం రెండు ఒకటే. ఈ అమావాస్య రోజు ఏమైపోతుంది అంటే ఈ సూర్యచంద్రుల శక్తి తగ్గడం వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ ఏం చేస్తుంది అంటే ఈ ప్రకృతిలో జరిగేదాన్ని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా. ఈ ఆకర్షణ వల్ల ఏమవుతుందంటే మన మనసు సరిగ్గా పనిచేయకపోవడము, మనం ఏది కరెక్ట్గా నిర్ణయం తీసుకోకపోవడము, ఇది జరుగుతుంది. అమావాస్య అంటే భయపడిన అవసరం అయితే ఏం లేదు. ఎప్పుడైతే మనకి జాతకరీత్యా చంద్రుడు వక్రంగా ఉండడము, నీచ స్థానంలో ఉండడము, చంద్రుడు సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఈ అమావాస్యలు అనేటివి ఎక్కువగా విపరీతమైన పరిస్థితిని తీసుకొస్తాయి. అంటే దాని ముందు రోజు, దాని మరుసటి రోజు కూడా జాగ్రత్తలు తీసుకోమని ఎందుకు చెప్తున్నారు మళ్ళీ? అంటే ముందు రోజు అని అంటే ఇప్పుడు అమావాస్య రేపు మొదలవుతుంది, గడియలు ముందే వచ్చేస్తాయి మనకి. తిది రేపున్నా కూడా గడియలు స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మామూలుగా ఒక విద్యాపరంగా ఉండేటోళ్ళు కానీ సాధన పరంగా ఉండేటోళ్ళు కానీ అమావాస్య అని అంటే నైట్ తిథులే చూసుకుంటాం, రాత్రి తిథులే చూసుకుంటాం. అమావాస్య పౌర్ణమి రాత్రి ముఖ్యం. ఒక సాధన పరంగా ఉండేవాళ్ళు, మామూలుగా దైనిత్య జీవితంలో ఉండేవాళ్ళు అమావాస్య అంటే సూర్యోదయం అప్పుడు ఏది ఉంటే అది చూసుకుంటాం. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే రేపు అమావాస్య అని క్యాలెండర్లో ఇచ్చింటారు, అంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంటుంది. కానీ అమావాస్య గడియలు ముందు రోజే మొదలైపోయి ఉంటాయి. అమావాస్య రాత్రి ఉంటుంది. ఓకే, ముందు రోజు రాత్రికి అమావాస్య ఉంటుంది.
ఒక్కొక్కసారి అలా వస్తుంది మనకి. ఈ ముందు రోజు రాత్రి నుండే మనం నియమాలు పాటిస్తాం. మరుసటి రోజు ఈవినింగ్కి వెళ్ళిపోతుంది అమావాస్య. కానీ సూర్యోదయానికి ఏది ఉంటుందో దైనిత్య జీవితంలో జీవించే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటుందో అది అని. కానీ ఉపాసకులు సాధకులు ఏది తీసుకుంటారంటే ఈ అమావాస్య పౌర్ణమికి వచ్చేసరికి నైట్ తీసుకుంటారు. రాత్రి ఉండాలి పూజ చేసుకోవడానికి. రాత్రి సమయంలో అమావాస్య పౌర్ణమి సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి ముందు రోజు వచ్చేస్తుంది కదా. అవును. ఈ ముందు రోజు రావడంతో నియమాలు తీసుకోవాలి అంటారు. అచ్చా. మామూలుగా అయిపోయిన తర్వాత అయితే నియమాలు అయితే ఏమి ఉండవు, కానీ వచ్చేకి ముందే నియమాలు ఉంటాయి. మళ్ళీ ఈ పంచగ్రహ కూటమి ఏంటి? ఇప్పుడు పంచగ్రహ కూటమి అని ఎలా చెప్తాము అంటే, మనకి మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి, రాహు కేతువు. ఈ 2 వక్రంగా నడుస్తాయి. అవి ఎప్పుడు వక్రంగానే నడుస్తాయి. అవును. చంద్రుడు సూర్యుడు ఉన్నాయి. ఈ 2 గ్రహాలు ఎప్పుడు వక్రంగా నడచవు, ముందుకే వెళ్తాయి. ఓకే. చంద్రుడు సూర్యుడు ముందుకే వెళ్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. 9. ఈ 9 గ్రహాల్లో ఈ 2+2 4 గ్రహాలు తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 5 ఉంటాయి. పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి. దీంట్లో బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, శని, ఈ 5 గ్రహాలు ఉంటాయి. ఈ 5 గ్రహాలు ఒకటే రాశిలోకి వచ్చినప్పుడు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఏ రాశిలోకి వస్తున్నాయి? ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ టైం కుంభరాశిలోకి వస్తుంది. అమావాస్య కుంభరాశిలో ఈ 5 గ్రహాలు ప్రవేశించడం వల్ల ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఓకే. ఓకే. ఈ పంచగ్రహ కూటమి అనేది దుష్ఫలితం ఇస్తుందా, మంచి ఫలితాన్ని ఇస్తుందా అనేది ఎలా చెప్తాము అంటే, ఫర్ సపోజ్ ఆ రాశిలో ఉండే వాళ్ళకి కర్మ సరిగ్గా లేకపోతే, అంటే వాళ్ళు పుట్టినప్పుడు తిథి జాతకం ప్రకారం కర్మ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితిని మనం అనుభవించాలి, దుష్ఫలితం దాన్ని అనుభవించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పంచగ్రహ కూటమి అనేది 5 గ్రహాలు కలిసి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2 పార్ట్నర్స్ ఉంటారనుకోండి, బిజినెస్ పెట్టింటారు. 2 పార్ట్నర్స్లో ఒక్క పార్ట్నర్ తప్పు చేసినా ఏమవుతుంది? మొత్తం తప్పే అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, లాస్ వస్తుంది. ఇప్పుడు ఈ 5 గ్రహాలు కలిసి వచ్చినప్పుడు ఒక్క గ్రహం వక్రంగా ఉన్నా, ఒక్క గ్రహస్థితి సరిగ్గా లేకపోయినా ఆ స్థితి 5 గ్రహాల వల్ల అనుభవించాల్సి వస్తుంది. 5 గ్రహాలు బాగుంటే సూపర్, బాగుంటుంది. ఇంకా దాంట్లో మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 5 గ్రహాలలో ఒక్క గ్రహం బాగలేకపోయినా కూడా ఖచ్చితంగా దాని ప్రభావం మనం అనుభవించాలి. మళ్ళీ ఇప్పుడు ఆ రాశి వారికి తెలియదు కదా 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా అని. మళ్ళీ అనుకూలంగా ఉంటే పర్లేదు, అనుకూలంగా లేకపోతే ఎలాంటి జాతక చక్రంలో చూసుకోవాలి. వాళ్ళ జాతక, ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జాతక చక్రం వేయించుకొని ఇప్పుడు వాళ్ళకి ఏ గ్రహం సరిగ్గా లేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు శని దశ లాస్ట్లో నడుస్తుంది, ఏ గ్రహం సరిగ్గా లేదు దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ గ్రహం మాకు సరిగ్గా లేదు, దీనివల్ల మేము కొంచెం వ్యతిరేక ఫలితాలు చూడొచ్చు, వస్తాయి అనేది. దీనికోసం భయపడే అవసరం అయితే ఏం లేదు. దాని తగ్గట్టు మనం పరిహారాలు, దానాలు, ధర్మాలు, జపము, పూజ, ఈ విధానం అంతా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అంటే గురువులు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఉన్నారు, మంత్రోపదేశం అందరికీ ఉంది. బాగా జపం చేయడం వల్ల ఈ పంచగ్రహ కూటమి కానీ, ఈ అమావాస్య పౌర్ణముల యొక్క తిథుల ప్రభావం కానీ, ఈ గ్రహణాలు పడతాయి కదా, ఈ గ్రహణాల ప్రభావం ఏది కూడా అంత ఎక్కువ చూపించదు. ఈ పూజ, జపము, దానము చేయడం వల్ల, దానం వల్ల కొంచెం తగ్గుతుంది ప్రభావం, జపం వల్ల కొంచెం తగ్గుతుంది, పూజల వల్ల కొంచెం తగ్గుతుంది. ఈ 3 చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద దుష్ఫలితాలు అయితే ఏమీ జరగవు. ఓకే. మరి ప్రతి ఒక్కరు పాటించాల్సిన పరిహారం ఏంటి ఆ రోజు? ఎలానా అమావాస్య పంచగ్రహ కూటం కాబట్టి అమావాస్య రోజు ఏం చేస్తారు? పితృతర్పణాలు చేస్తారు. పెద్దలకి నమస్కారం చేసుకోవడం, పితృదేవతలపైన దానాలు చేయడం. ఏదైనా దానమే, అంటే పితృదేవతలపైన చేసినా పర్వాలేదు. లేదు వీళ్ళ జాతకరీత్యా వీళ్ళకి ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహంకి ఏవైతే దినుసులు వస్తాయి కదా, ధాన్యాలు, వాటిని దానం చేసినా పర్వాలేదు. గ్రహరీత్యా దానాలు చేసుకున్నా మంచిదే, పితృదేవతలపైన దానాలు చేసినా మంచిదే, దైవ కార్యాలపైన దానాలు చేసినా మంచిదే. దానం ప్రధానం. దానం అయితే ప్రధానం, ఖచ్చితంగా చేయాలి ఆ రోజు.
తప్పకుండా అమ్మ. మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎవరికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారం పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.